జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వరూపాలలో ఉన్న అంతరార్థమేంటో, కాలభైరవుణ్ణి ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా అమావాస్య తిథి కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. పరమేశ్వరుడికి కూడా అమావాస్య తిథి అంటే ఎంతో ప్రీతిపాత్రం. పంచభూత శివలింగాలలో అగ్నిలింగంగా అరుణాచలం క్షేత్రంలో ఉన్న పరమేశ్వరుడి వైభవాన్ని పరిశీలిస్తే అరుణాచలం క్షేత్రంలో అంతరాలయము, గర్భాలయము తీవ్రమైనటువంటి వేడిని కలిగి ఉంటాయి. అంటే అక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఉన్నాడని చెప్పటమే అరుణాచల క్షేత్రంలో అగ్నిలింగంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి వెనుక ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అమావాస్య రోజు కాలభైరవుడి స్వరూపాలకు సంబంధించిన ఆరాధన చేయటం ద్వారా కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు అనే పేర్లతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. కాలభైరవుడి అష్టస్వరూపాలలో రురుభైరవుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత పరిశీలిస్తే, రురువు అనే ఒక పురుగు ఆకారంలో ఉన్నటువంటి దంతాలను కలిగి ఉంటాడు కాబట్టి కాలభైరవుడికి రురుభైరవుడు అనే పేరు వచ్చింది. రురు అనే మృగం ఆకారంలో కూడా కాలభైరవుడు ఉంటాడు. ప్రధానంగా రౌరవం అనేటటువంటి నరకంలో వచ్చే బాధలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి శరీరం విడిచిపెట్టిన తర్వాత లేకుండా ఉండాలంటే రురుభైరవుణ్ణి ఆరాధన చేయాలని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. రురుభైరవుణ్ణి ఆరాధన చేయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే నర్మదా బాణలింగము లేదా సాలగ్రామాన్ని తీసుకొని దానిలోకి రురుభైరవుణ్ణి ఆవాహన చేయటం కోసం రురుభైరవాయ ఆవాహయామి స్థాపయామి పూజయామి అని మనస్సులో సంకల్పం చేసుకొని కాలభైరవ అష్టకం పఠిస్తూ ఆ నర్మదా బాణలింగానికి అభిషేకం చేయాలి. తేనెతో అభిషేకం చేస్తూ ఓం రురుభైరవాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ప్రసాదంగా స్వీకరించాలి. అంటే మినుములతో తయారు చేయబడిన పదార్థాలు రురుభైరవుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. రురుభైరవుడు పరమేశ్వరుడు ఏ విధంగా అయితే కపర్ధిలాగా ఉంటాడో అలా కపర్ధిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. కపర్ధి అంటే పరమేశ్వరుడు తన జటాజూటాన్ని ముడులుగా వేసినప్పుడు ఉన్న రూపాన్ని కపర్ధి రూపం అంటారు. అలానే రురుభైరవుడు కూడా ఉంటాడు. ఇలా రురుభైరవుడిని పూజించినట్లయితే శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరానికి రౌరవము అనే పేరు కలిగిన నరకములో ఎటువంటి బాధలు కలగవని, రురుభైరవుడి అనుగ్రహం కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే అష్టభైరవ రూపాలలో చండభైరవ స్వరూపానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. చండభైరవుడి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే మహాప్రళయం రావటానికి 100 సంవత్సరాల ముందు ప్రళయావర్తము, సంవర్తకము అనే 2 పేరు కలిగినటువంటి మేఘాలు తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి వర్షాన్ని సృష్టిలో కురిపిస్తున్నప్పుడు ఎర్రటి నేత్రాలతో మధురసాన్ని స్వీకరిస్తూ ఆకాశాన్ని ఒక తాళంగా, పాతాళాన్ని ఒక తాళంగా చేసి వాటిని శబ్దం చేస్తూ చండభైరవుడు ఆవిర్భవిస్తాడని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. చండభైరవుడి అనుగ్రహం కలిగినట్లయితే ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చండభైరవుడి ముక్కు గరుత్మంతుడి ముక్కులాగా ఉంటుందని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఏదైనా ఒక రాయి బాగా పొడుగ్గా ఉన్నదాన్ని తీసుకొని దానిలోకి చండభైరవుణ్ణి ఆవాహన చేసుకోవచ్చు. చండభైరవాయ ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుకుంటూ పొడుగ్గా ఉన్నటువంటి ఏదైనా ఒక సాలగ్రామ శిల లాంటి దాన్ని తీసుకొని దానిలోకి చండభైరవుణ్ణి ఆవాహన చేసి మందార పుష్పాలతో, ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం, అలాగే రకరకాలైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా చండభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆకస్మిక అనారోగ్య సమస్యలనేవి జీవితంలో రాకుండా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపు పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా
ఉగాది నాడు ఆచరించాల్సిన ప్రత్యేకమైన విధి విధానాలేంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. పన్నెండు సంవత్సరం 12 వర్షములు అంటే 12 సంవత్సరములు తపస్సును ఆచరించాడు. ఇక్కడ అనేక విధముల తపస్సులు ఆచరించడం వల్ల వాళ్ళకి వల్మీకం ఏర్పడింది వాడి చుట్టూ. భర్తను అనుసరిస్తూ తపస్సు చేసిన ఆమెకు కూడా పుట్టకట్టింది అంటే వాళ్ళు దేహస్పృహను విడిచిపెట్టిన సమాధి స్థితిలో ఉన్నారని చెప్పడం ఇక్కడ. అదే పుట్టలు కడుతున్నాయి లేదా మధ్యలో చెక్ చేసుకోనక్కర్లేదు. ఇక్కడ తపస్సు వల్ల సమాధి స్థితి ఏర్పడితే అలా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. వెంటనే సుచంద్రుడు అడిగింది అంటే నాకు మోక్షం కావాలన్నాడు. ఆయన అడిగింది అది. అంటే మోక్షం కావాలని ఎప్పుడైతే అడిగాడో వెంటనే మోక్షం పరాత్పరం తచ్చుత్వ దుఃఖితా సాధ్వి విధిం ప్రాహ కళావతి. వెంటనే భార్య కళావతి ఆయనకు మోక్షం అనగానే బాధపడిందిట. అంటే అర్థం ఏంటంటే ఇద్దరూ తపస్సు చేయొచ్చు కానీ ఇద్దరు మనస్సంస్కారాలు ఒకలా ఉండవు. అది తెలుసుకోవాలి. ఇద్దరూ ఒకే అనుష్ఠానం చేయవచ్చు కానీ ఇద్దరు మనస్సంస్కారములు ఒకలా ఉండవు. ఇప్పుడు మోక్షం అవేమీ తెలియదు. భర్త తపస్సుకు వచ్చాడు కనుక భర్తతో వచ్చిందంతే. అంటే పతివ్రత, ఉత్తమ పతివ్రత అంతే. ఈయన వివేక వైరాగ్యములు పండిపోయి మోక్షం అంటే ఏంటో తెలిసి సాధన చేసినవాడు. అయితే మోక్షం అంటే కోరిక ఉండొచ్చు కానీ కొన్ని కర్మశేషాలు ఉంటాయి కనుక ఆయనకు ఆ భార్య అక్కడ కూర్చుంది. ఆవిడ ఈయనకు మోక్షం వస్తే నాగైతే ఏమిటి, ఆయన లేకపోతే నేను ఉండలేను కదా, ఏనం వినా నజీవామి యది మోక్షం ప్రదాస్యసి తు అని చెప్పగానే పైకి ఈయన మోక్షం ఇచ్చేసేవనుకో ఆయన లేకుండా నేను ఉండలేను కనుక తుభ్యం శాపం ప్రదాస్యామి అని బ్రహ్మదేవుడితోంది. ఈయన మోక్షం ఇచ్చిస్తే ఈయన లేకుండా నేను ఉండలేను కనుక నీకు శాపం పెడతాను అంది ఇక్కడ. వెంటనే ఆయన నవ్వు నవ్వి అది కాదమ్మా మీ వల్ల ఒక మహాకార్యం జరగవలసి ఉన్నది. మీకు మోక్షం ఎలా లభిస్తుందంటే ఇప్పుడు మీరు ఈ శరీరం చాలిస్తారు. చాలించి మళ్ళీ జన్మించే వరకు త్రివిష్టపం గచ్చ మీరిద్దరూ కలిసి స్వర్గలోకానికి వెళ్ళండి. మీరు చేసిన పుణ్యముల ఫలంగా స్వర్గలోకంలో దివ్యభోగములు బహుకాలం అనుభవిస్తారు. ఈ దివ్యభోగ అనుభవం తర్వాత భుక్త్వా సుఖాని కాలేన యువాం భూమౌ భవిష్యతః అలా బహుకాలం మీరు దివ్య సుఖములు అనుభవించిన తర్వాత భూమి యందు పుడతారు. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే వారు సుచంద్రుడు జన్మ తర్వాత స్వర్గలోకం ఉన్నాడు. మళ్ళీ ఈ ద్వాపర యుగాంతం వచ్చే వరకు స్వర్గలోక భోగాలు అనిపిస్తున్నాడు. అంటే ఎప్పటికదా మృగమహారాజు పుత్రుడు అంటే ఎప్పటివాడు మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడ కూర్చుంటాడు, స్వర్గంలో ఉన్నాడు భోగములు అనుభవిస్తూ. అంటే క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతేనంటే ఆ భోగములు అనుభవించి ఇప్పుడు ముక్తికి అర్హమైన జన్మను పొందుతున్నాడు ఇక్కడ. ఆ జన్మ ఏంటంటే గంగా యమునయోర్మధ్యే ద్వాపరాంతే చ భారతే యువయో అప్పుడు మీరు ఉభయులు కూడాను దంపతులుగా మళ్ళీ పుడతారు. మీ అనుబంధం అంత గొప్పది. అప్పుడు కూడా దంపతులుగా అవుతారు. అంటే స్వర్గలోకంలో ఇద్దరు కలిసి సుఖాలు అనుభవించి మళ్ళీ ఇద్దరు దంపతులుగా పుడతారు. అప్పుడు రాధికా సాక్షాత్ పరిపూర్ణతమ ప్రియ భవిష్యతి యదా పుత్రి తదా మోక్షం గమిష్యతః. అప్పుడు పరిపూర్ణతముని యొక్క ప్రియురాలైన రాధాదేవి మీకు కుమార్తెగా కలుగుతుంది. ఆమెను కుమార్తెగా కన్న భాగ్యవశాత్తు మీరు మోక్షాన్ని పొందుతారు. మీరు అంటే నువ్వు కూడా పొందుతావు, ఇద్దరు కలిసి మోక్షాన్ని పొందుతారు. సరిపోయిందా, ఇప్పుడు శాపం పెడతావా అన్నాడు ఆయన ఇక్కడ. క్షమించమన్నది. అందుకే జీవితాలు నిర్ణయాలు మనకేం తెలుసు, ఆయన విధి నిర్ణయమే అన్నీ ఇక్కడ. అంటే బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించి చెప్పాడు. అటు తర్వాత కాలానికి చెప్పిన ప్రకారంగానే త్వయాకులం కౌ ఆ దివ్యమైనటువంటి దంపతులు కలిగారు. ధన్యంకులం ఎన్నమినా నృపేణ శ్రీకృష్ణ భక్తేన పరాత్పరేణ పూర్ణాకృతం యత్ర భవాన్ ప్రజాతో యుక్తో హి ముక్తో భవతో న చిత్రం అత ప్రభోస్తస్య పవిత్ర లీలాం. ఈ కథను చెప్తున్న నారదులు వారు అంటున్నారు బహుళాసుడితో, నువ్వు ధన్యుడివయ్యా, నీ ద్వారా వినడం మా ధన్యత నువ్వంటున్నావు. ఇలాగా భగవంతుని యొక్క వంశంలో నువ్వు పుట్టావు, అది నీ ధన్యత. రెండవది ఆయన కథల యందు అనురక్తి కలిగి ఉన్నావు, రెండవ ధన్యత. ఈ రెండిటి వల్ల నువ్వు ముక్తికి అర్హుడివయ్యావు. అత ప్రభోస్తస్య నీ కోరిన ప్రకారంగా నేను ఆ పరమ ప్రభు అయిన పరిపూర్ణతముడైన కృష్ణుని యొక్క పవిత్ర లీలాం సుమంగళాం సంశృణుతాం పరస్య అభూత్సతాం యో భువి రక్షణార్థం న కేవలం కంసవధాయ కృష్ణ. గొప్ప మాట చెప్పాడు. నా కేవలం కంసవధాయ, కృష్ణుడు కంసవధ కోసం వచ్చాడు అనుకోవద్దు. పూర్వావతారమును ఒక్కసారి పరిశీలన చేస్తే
ఒక అవతారంతో అనేక ప్రయోజనాలు సాధించినా ఒక ప్రయోజనం ప్రధానంగా కనబడుతుంది. హిరణ్యాక్ష హిరణ్యకశిప సంహారమే అక్కడ వరాహ నృసింహ అవతారం వల్ల ప్రయోజనం. రావణాసుర సంహారం రామకథా ప్రయోజనంగా కనబడుతుంటుంది. కానీ కృష్ణావతారం వచ్చేటప్పటికల్లా ఫలానా రాక్షసుని సంహరించడానికి వచ్చాడు అనలేం. రాముడు కూడా రావణ వధ కోసం వచ్చినప్పటికీ భాగవతంలోనే చెప్తాడు, కేవల రావణ వధ కోసం రాలేదు, మర్త్య శిక్షణార్థం అన్నాడు. ఇక్కడ మానవులకి శిక్షణనివ్వడానికి వచ్చాడు అని చెప్పారు. అక్కడ అంటే ధర్మపురుషార్థం ప్రధానంగా వచ్చాడు. అలా మోక్షాన్ని ఇస్తాడు. ఇక్కడ ధర్మాన్ని చూపిస్తూ మోక్షాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఈయన కూడా కేవలం కంసాది దానవుల వధ కోసం వచ్చినవాడు కాడు, ఎందరికో మోక్షం ఇవ్వడానికై వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అథైవ రాధాం వృషభానుపత్న్యాం ఆవేశ్య రూపం మహసప్పరాక్షం కళిందజాకూల నికుంజ దేశే సుమందిరే సావతతార రాజన్. ఆ తల్లి వారు ఉభయులకి తనయగా వచ్చినది. ఆ వచ్చినప్పుడు ఏ విధంగా ఆవిర్భవించిందో ఇక్కడ చెప్తున్నారు. ఏ సమయంలో వచ్చింది. అయితే ఇక్కడ కొంచెం ఇతర పురాణ సహాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే పురాణములు పరస్పర పూరకాలు. ఒక చోట చెప్పనిది మరొక చోట చెప్తారు. ఆ రెండు కలుపుకుంటే మనకు పూర్ణత్వం వస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయము రాధాదేవి జనన గాథ ప్రత్యేకంగా బ్రహ్మవివర్త పురాణంలో మనకు కనబడుతుంది. బ్రహ్మవివర్త పురాణం కూడా సప్రమాణ పురాణమే. ఎందుకంటే భాగవతాదులను కూడా శంకించిన వారు అష్టాదశ పురాణాలు శంకించరు. అందులో బ్రహ్మవివర్త పురాణం ఒకటి, అదేవిధంగా దేవీ భాగవతం, ఇంకా విశేషించి మరికొన్ని పురాణములు ఉన్నాయి. అదేవిధంగా సంహితా శాస్త్రముల యందు కూడా రాధా జననం, రాధ ఉపాసన ఉన్నది. బ్రహ్మ సంహిత అనేటువంటి గ్రంథంలో కృష్ణ కథలు మళ్ళీ చెప్పబడుతున్నాయి. వాటిని అనుసరించి కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఆ కథల్ని చెప్పుకోవడం, పారాయణలు చేయడం చేస్తూ ఉంటారు నేటికి కూడా. అలాగే బ్రహ్మవివర్త పురాణంలో గోలోకము, రాధాకృష్ణ వైభవము ఒక ఖండమంతా చెప్పబడింది. బ్రహ్మవివర్త పురాణం కూడా మొత్తం 4 ఖండములుగా విభాగం ఉంటుంది ఇక్కడ. అందులో బ్రహ్మఖండం ఒకటి, ప్రకృతి ఖండము, గణేశ ఖండము, శ్రీకృష్ణ జన్మ ఖండము అని 4 భాగాలు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ కాలచక్రంలో ప్రతి నెలా కూడాను ఆచరించేటువంటి విధి విధానాల్లో అమావాస్య తిథి కూడా చాలా గొప్పదిగా చెప్తాం. సహజసిద్ధంగా స్వర్గలోకంలో ఉండేటువంటి పితృదేవతలను స్మరిస్తూ వారికి నల్ల నువ్వులతో దక్షిణం వైపు తిరిగి తర్పణం కనుక విడిచినట్లయితే ఆయా వంశం అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. వంశము ఉద్ధరింపబడాలి అన్నప్పుడు పితృదేవతల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది జీవితాలలో వివాహం ఆలస్యం కావటం, సంతానం కలగకపోవటం, ఇవన్నీ కూడా జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు పితృదోషముగా పరిగణలోకి తీసుకుంటారు. పితృదోషాలు ఎందుకు వస్తాయి అంటే వీరు వారి వంశీకులకు సంబంధించినటువంటి తద్దినాదులు, తర్పణాదులు నిర్వహించలేకపోవటం చేత. ఇలా కనుక నిర్వహించలేకపోయినట్లయితే వారి జీవన విధానంలో సంభవించే ఈ యొక్క విధి విధానాన్ని సవరించుకోవడానికి అమావాస్య తర్పణం కూడా సహకరిస్తుంది. అందుకే పితృదేవతల యొక్క ప్రభావం కంటికి కనిపించకుండా ప్రతి వ్యక్తి మీద పనిచేస్తుంది. నిద్ర నుంచి లేస్తూనే జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా ప్రతినిత్యం ఆచరిస్తారో వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు వాళ్ళు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:23 తిథి చతుర్దశి ఉదయం 8:23 వరకు, నక్షత్రం పూర్వభాద్ర తెల్లవారుజామున 5:20 వరకు, వర్జం మధ్యాహ్నం 12:19 నుంచి 1:52 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:45 వరకు, అమృతకాలం రాత్రి 9:36 నుంచి 11:09 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగౌరీత్య శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం దర్శశ్రార్థం అంటే మధ్యాహ్న కాలంలో అమావాస్య ఉంది కాబట్టి పితృదేవతారాధనకు చాలా మంచిది. కనీసం పితృతర్పణాలైనా చేయడం మంచిది. తద్వారా పితృలు సంతృష్టి చెంది మన పిల్లలకు అభివృద్ధిని కలుగజేస్తారు. అలాగే అమావాస్య పూర్వభాద్ర యోగం ఉంటుంది. ఈ యోగం రోజున మనం పితృదేవతారాధన చేసినట్లయితే 10,000 యుగాలు పితృదేవతల్ని ఆరాధించిన ఫలితం వస్తుంది. తద్వారా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు, సజ్జనులు అవుతారు, సమాజానికి ఉపకరించేవారు అవుతారు. నేటి ఆణిముత్యాలు. అందరికీ నేర్పాలంటే అందరి నుంచి నేర్చుకోవాలి. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది. ఘృతం పిబేత్, వాడు ఆ నెయ్యి తాగి అనుభవిస్తాడు. అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడతాడు. అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు. అదే మాయ. విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన 999 నామాలు మొదటి నామానికి వ్యాఖ్యానాలు. విష్ణు సహస్రనామం అంటారు. అసలు సహస్రనామం కాదు అది, అదొకటే నామం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. అంతే యథార్థం. కాబట్టి నేను చెప్పట్లేదు, శుకుడు చెప్పాడు ఆ మాట. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశపావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో. కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి తత్వము ఈ కంటి చేత చూడబడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది భూమి మీదకి దిగి వస్తే అవతార. తార పైన, అవతార కిందకి, వ్యతిరేక పదాలు. తారస్థాయిలో పాడుతున్నాడంటారు, అంటే పైన. అవతార కిందకొచ్చింది. ఈ కిందకొచ్చినటువంటి క్రమం అంటే మాంసనేత్రమునకు ద్యోతకమైంది. అర్హతలతో సంబంధం లేదు. అందుకే రాముడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు ఆ రోజుల్లో. కృష్ణుడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు. ఇప్పుడు ఎలా కనపడతాడా అంటే సాధనాబలం ఉన్నవాడికి కనపడతాడు, సాధనాబలం లేనివాడికి కనపడ్డాడు. అది తార అవతార. బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞులు. అందుకని బలరాముడు రాలేదు. ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది. అది కృష్ణుడు ఒకడే చెయ్యాలి, తన స్పర్శ ఉండకూడదు అక్కడ. అందుకని రాలేదు బలరాముడు. అది సర్వజ్ఞత్వం అన్నమాట. నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది, భవిష్యత్తు తెలియదు, భూతకాలం తెలుస్తుంది.
భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం. ఇప్పుడు జరుగుతున్నదో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి. దాన్ని సర్వజ్ఞత్వం అంటారు. అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు. కాబట్టి బలరాముడు రాలేదు. కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు. ఆయనకి తెలియదా కాళింది మడుగు ప్రమాదం అని? తెలుసు. కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు. అది ఈశ్వరుడికి ఉండే లక్షణం. తాను శక్తివంతుడని, అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు. ఆయనే చెప్పాడు భాగవతంలో ఒక చోట, నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను, లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలి నాయందు వాడెన్నడులుగు నాడు పట్టి వధింతు. ఈ 7 జోలికి ఎప్పుడెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకొని చంపుతాడు. కాబట్టి ఇప్పుడు గోపాల బాలులతోటి, ఆవులు దూడలతోటి కలిసి ఆ కాళింది మడుగు వైపుకి వచ్చాడు. ఆ పిల్లలకు అక్కడికి వచ్చేటప్పటికే దాహం వేసింది. వాళ్ళు అవి నీళ్లు కాబట్టి వాళ్ళు ఈ నీళ్లు తాగచ్చా అండి అని ఎవరిని అడగరు. ఇప్పుడు వాళ్ళు తమ మనస్సరోజములను సమర్పించారు కృష్ణుడికి. వాళ్ళకి అన్ని విషయాల్లో కృష్ణుడు ఉన్నాడు, అది నమ్మకం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ కాళింది మడుగులో దిగి నీళ్లు తాగేశారు. ఆ నీరు విషమైపోయింది కాళీయుడున్న కారణం చేత. అందుకని వాళ్ళు వెంటనే అందులో పడిపోయి మరణించారు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి అంటే ఆయన తనంత తానుగా అప్పటికప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు. ఆయన రక్షించడం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ చూపులతోటే ఉంటుంది. కేవలం అలా ప్రసన్నంగా చూస్తాడు. ఆయన అలా చూసిన కారణం చేత విషము అమృతమవుతుంది, అమృతము విషమవుతుంది. ఆయన ఏమైనా చేయగలడు తన చూపుల చేత. అందుకే శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగన డింబకున్నని ఉపనిషత్ రహస్యాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యంలో ఇమక్షర పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము తన యొక్క దృక్కుల చేత, చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృజించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు అన్నారు. కాబట్టి ఆయన తన ప్రసన్న దృక్కులతో చూశాడు. ఎందుకు చూశాడు? వాళ్ళ నమ్మకానికి చూశాడు. వాడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు. అందుకని ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు వాళ్ళని. వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఇప్పుడు గట్టెక్కారు. ఆయన అన్నాడు, ఇవాళ వీళ్ళు తాగారు, మరణించారు, నేను బ్రతికించాను. అది నీరు. నీరు అనేటప్పటికి ఒక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది. అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తుంది. వరద వచ్చేసింది అనుకోండి చచ్చిపోతారు. సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది. అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో. ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి ఏం చేస్తాం? ప్రధాన కలశాన్ ఉంటుంది, ఆ నీటిలోకి ఆవాహన చేస్తాం. తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక. ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, అప్పులు వాటి యొక్క మాహాత్మ్యము అని మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు వేదంలో, వేదమంత్రాలకి. ఆ నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శమయేవ పరో ధర్మక, శమయేవ పరో ధర్మక, తమాచర పరాశర, అధర్మిష్టం వరిష్ట సన్
కురుషేత్వం పరాశర కురుషేత్వం పరాశర కురుషేత్వం పరాశర. ఓ పరాశర, శాంతి ఒక్కటే పరమధర్మం, దాన్ని పాటించు. నువ్వు విప్రుల్లో శ్రేష్ఠుడవు, అయినా కూడా ఇలాంటి పాపకర్మను ఎందుకు చేస్తున్నావు? నువ్వు శక్తి మహర్షి కొడుకువు, ఆయన ధర్మాత్ముడు. ఇలాంటి చెడు పని చేసి ఆయన మర్యాదను మంట కలపవు. నా సంతానాన్ని నాశనం చెయ్యకు శక్తి. తొందరపడి శపించటం వల్లనే ఇదంతా జరిగింది. అందుకే ఆయన తాను చేసిన తప్పును త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. తప్పుకు త్వరగా చేరుకున్నాడు. లేకపోతే ఆయనను ఏ రాక్షసుడు తినలేడు, ఆయనను ఎవడు ఏమీ చేయలేడు. తాను ఇచ్చినటువంటి శాపం వల్లనే తాను మరణించాడు. తప్పు చేసి తాను తీసిన గొయ్యలో తానే పడ్డాడు అని తెలుసుకో. ఈ విషయంలో విశ్వామిత్రుడు తప్పులేదు, కల్మాషపాదుడి తప్పులేదు. వారు కర్తలు కారు, వారు నిమిత్త మాత్రులే అని తెలుసుకో. వీళ్ళంతా ఒక వాడుకున్నారంతే, కర్మ వాడుకుంది. ఇప్పుడు నీ తండ్రి స్వర్గంలో సుఖంగా ఉన్నాడు. నీ తండ్రి ఏమి ఎక్కడ అన్ని చోట్ల ఉండటం లేదే, ఏదో అడవి వెంటలా తిరుగుతున్నాడు అనుకోవద్దు. స్వర్గంలో ఉన్నాడు కనుక నువ్వు బాధను విడిచిపెట్టు. శక్తి మహర్షి తమ్ములందరూ కూడా దేవతలతో కలిసి సుఖంగా ఉన్నారు తెలుసా? ఇదంతా వశిష్ఠ మహర్షికి బాగా తెలుసు. ఓ శక్తినందన, పరాశర, సమస్త రాక్షస వినాశం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగంలో నువ్వు కూడా నిమిత్త మాత్రుడివే అని తెలుసుకో. కనుక ఇప్పుడు ఈ యాగాన్ని విడిచిపెట్టు, నీకు మేలు కలుగుతుంది. ఈ యాగాన్ని సమాప్తి చేయి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చి తాను అదే మాటను చెప్పాడు. పరాశరుడు పెద్దల మాటను గౌరవించి యాగాన్ని ముగించాడు. సకల రాక్షసులను సంహరించాలని సృష్టి చేసుకున్నటువంటి అగ్నిని ఉత్తర దిక్కులో ఉన్నటువంటి హిమాలయాలకు దగ్గరగా ఉన్న అడవిలో విడిచిపెట్టాడు. ఆ అగ్ని ఇప్పటికీ ఉంది. పర్వదినాల్లో అది రాక్షసులను, చెట్లను, రాళ్లను భస్మం చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ అగ్ని కనిపిస్తూ ఉంటుందట. ఆ హిమాలయ పర్వతాల్లో, అంటే ఆ హిమ పర్వతాల్లో అగ్ని ఏమిటంటే అగ్ని ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. సైంటిస్టులంతా ఒక ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆ అగ్ని, అదే అగ్ని ఇది, పరాశర మహర్షి వదిలినటువంటి అగ్ని అని అన్నాడు గంధర్వుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడు చిన్న చిన్న కథల ద్వారా అనేక విషయాలను చెబుతూ ఉంటే మనకి ఎన్ని కథలు చెప్పుకొచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఒక వశిష్ఠుడు అనుకుంటూ విశ్వామిత్రుడి కథ అంతా చెప్పారు. తర్వాత కథలో కథ అన్నట్టుగా చిన్న చిన్న కథల ద్వారా అనేక విషయాలను చెబుతుంటే అర్జునుడికి వశిష్ఠ మహర్షి చరిత్రలో ఒక చోట అనుమానం వచ్చింది. మధ్యలో ఎక్కువే కథలుంటే ఈయనకొక అనుమానం వేరే వచ్చింది. అనుమానం వస్తే మళ్ళీ అక్కడి నుంచి స్టాప్ వేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. మనకెంత టైం కావాలనో ముందుగానే కథలో కథ. అర్జునుడికి ఏదో అనుమానం వచ్చిందట పని లేక. అర్జునుడు గంధర్వుడితో, మిత్రమా, వశిష్ఠుడు అడిగాడు, కొనాకు వదలలేదు, అడగండి, ఏం చేస్తావు అడగండి. ఇంతవరకు అప్పుడే అడిగించి చెప్పేశాడు. మళ్ళీ అదొక నియమం ఉంది కదా, మధ్యలో నోరు వేయకూడదని, అందుకని వేయలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు. పూర్తి అయిపోయిన మంగళం కూడా అనేసిన తర్వాత కల్మషపాదుడి భార్యకు బిడ్డడిని అనుగ్రహించాడు కదా వశిష్ఠుడు. కానీ ఇంకేంటి కానీ విషయంలో నాకు కానీ సందేహంగా ఉంది, దీన్ని తొలగించు అని అడిగాడు. ఏంటప్పా చెప్పు. గంధర్వుడు ఇలా చెప్పాడట, కథ చెప్తున్నాడు. అర్జున విను, శక్తి మహర్షి రాజును శపించిన కథను
నీకు చెప్పాను కదా. అవునులేండి. ఆ తర్వాత కల్మాషపాదుడు శాపానికి వశుడై కోపించి భార్యను తీసుకొని నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యతో కలిసి అడవిలో తిరగసాగాడు. ఒకనాడు మహారాజు ఆ అడవిలో ఒక బ్రాహ్మణ జంటను చూశాడు. వారు కలిసి ఉన్నారు, ఆనందిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో కల్మషపాదుడు కూడా వారి వద్దకు వచ్చాడు. ఆ కల్మషపాదుడు, వారు భయపడి పారిపోయారు. కల్మషపాదుడు వారి వెంట పరిగెత్తి బలవంతంగా బ్రాహ్మణ్ణి పట్టేసుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణి భార్య రాజు వద్దకు వచ్చి ఇలా అంది, ఓ మహారాజా, నువ్వు సూర్యవంశంలో పుట్టావు, గొప్ప పేరు సంపాదించుకున్నావు, గొప్ప కీర్తి సంపాదించుకున్నావు. అటువంటి నీకు ఒక్క మాట చెప్తున్నాను, విను. నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు, గురువుకు సేవ చేస్తున్నావు. అటువంటి నువ్వు పాపకర్మ చేయకూడదు కదా. ఇప్పుడు నీకు శాపం కూడా తగిలింది. అందుచేత నువ్వు అధర్మ కార్యం చేయకూడదు. నేను నా భర్త నుండి సంతానాన్ని కోరుకుంటున్నాను. ఆ కోరిక ఇంకా నాకు తీరలేదు. నా భర్త నాకు సంతాన ప్రసాదాన్ని ఇవ్వలేదు. అందుచేత నా భర్తను విడిచిపెట్టు, నాకు పతిభిక్ష పెట్టు, నేను దీనురాలిని, నన్ను కరుణించు అని వేడుకుంది. ఆక్రోశించింది. అయినా రాజు హృదయం కరగలేదు. రాక్షసుడు చేరుకున్నాడు. పులి తాను తినాలనుకున్నటువంటి మృగాన్ని ఎలాంటి సందేహం లేకుండా తినేసినట్లుగా శాపగ్రస్తుడైనటువంటి రాజు ఆమె భర్తను కరకరా నమిలి తినేశాడు, కరకరకరా అని. అప్పుడు ఆ బ్రాహ్మణి భర్తృవియోగాన్ని తట్టుకోలేకపోయింది. ఆ బ్రాహ్మణి భర్త వియోగాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె కంటి నుంచి కారినటువంటి కన్నీరు అగ్నిగా మారిపోయింది. ఆ అగ్ని ఆ ప్రాంతాన్ని అంతా భస్మం చేసింది. బ్రహ్మాణి కోపించి, ఓ క్షుద్రుడా, నా కళ్ళ ఎదుటే నా పతిని తినేశావు, మా కోరిక తీరకుండానే నా భర్తను చంపేశావు, కనుక నువ్వు నీ భార్యను తాకిన తక్షణంలోనే మరణిస్తావు. నువ్వు ఏ వశిష్ఠ మహర్షి పుత్రులను నువ్వు సంహరించావో ఆ వశిష్ఠ మహర్షి వల్లే నీ భార్య పుత్రుణ్ణి పొందుతుంది, నీ భార్య పుత్రుణ్ణి పొందుతుంది, ఆ పుత్రుడి వల్లే నీ వంశం వృద్ధి చెందుతుంది అని శపించి రాజు చూస్తుండగానే మంటల్లోకి దూకి శరీర త్యాగం చేసింది. ఇదంతా వశిష్ఠ మహర్షి తన తపశ్శక్తితో గ్రహించాడు. ఒకనాడు మహారాజు కామమోహితుడై భార్యను తాకాలని ప్రయత్నించాడు. ఆమె వారించింది, తాకొద్దండి నన్ను అని. బ్రహ్మాణి శాపం గుర్తు చేసింది. రాజు ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు. అప్పుడు ఆ బ్రహ్మాణి పెట్టినటువంటి శాపాన్ని మాటి మాటికి తలుచుకొని కుమిలిపోయాడు. ఇప్పుడు అర్థమైంది, కుమిలిపోయాడు. ఈ కారణం చేత కల్మాషపాదుడు వశిష్ఠుడి ద్వారా తన భార్య యందు పుత్రుణ్ణి పొందాడు. వశిష్ఠ మహర్షి ఎంత కష్టం వచ్చినా, మనస్సుకు ఎంత బాధ కలిగినా అధర్మ మార్గాన్ని తొక్కకుండా ఇలా ధర్మ మార్గంలోనే నడిచాడు అన్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడికి గంధర్వుడు చెప్పిన కథలన్నీ విని గురువు యొక్క అవసరం తెలిసింది, గురువు యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. గంధర్వుడితో, మిత్రమా, మాకు అనుకూలంగా ఉండే పురోహితుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు సర్వజ్ఞుడివి కదా, ఉంటే చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా అన్నాడు. అప్పుడు వీళ్ళ కథకు వస్తున్నాం. ఇప్పుడు కథ ఆపాడు, వీళ్ళ కథ ప్రారంభమైంది. నాకు పురోహితుడిని చెప్పన్నాడు. యవీయాన్ దేవల శైషః వనే భ్రాతా తపస్యతి, వనే భ్రాతా తపస్యతి, దౌమ్య ఉత్కోచకే తీర్థే తం వృణుధ్వం యదీక్షత. అర్జున, ఈ వనంలోనే
ఉత్కోచక తీర్థం ఉంది. అక్కడ దేవల మహర్షి యొక్క కనిష్ట సోదరుడైన ధౌమ్య మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. మీకు ఇష్టమైతే ఆయనను మీ పురోహితుడిగా తీసుకోండి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు ఎంతో సంతోషించాడు. గంధర్వుడు కోరిన ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి ఇలా అన్నాడు, గంధర్వరాజా, నువ్వు ఇస్తానన్న గుర్రాలను నీ దగ్గరే ఉంచు. అవసరం ఏర్పడినప్పుడు వాటిని మేము స్వీకరిస్తాం. నీకు శుభం కలుగుగాక. తీసుకుంటాడు, ఉన్నాయి కదా ముందు, ఇంకా ఎంతెంత కథలు ఉన్నాయో ఏం కథనో మళ్ళీ ఇచ్చిపుచ్చుకోవటం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పరస్పర సత్కారాలు చేసుకున్నారు. ఇంకేం సత్కారాలు చేసుకోవటం, అడవిలో గంధర్వుడు సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత పాండవులు వెళ్ళాడట. తర్వాత పాండవులు గంధర్వుడు చెప్పినట్టుగా ఆ ఉత్కోచక తీర్థం చేరుకున్నారు. తం వపృహు పాండవాధౌమ్యం పౌరోహిత్యాయ భారత. ధౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను పురోహితుడిగా వరించారు. ధౌమ్య మహర్షి సర్వవేద వేత్తలలో శ్రేష్ఠుడు. ఆయన పాండవులకు అడవిల్లో దొరికే ఫలాలను పెట్టి ఆతిథ్యమిచ్చాడు. ధౌమ్యుల వారు తమకు పురోహితుడిగా ఉండటానికి అంగీకరించిన మరుక్షణంలోనే పాండవులు రాజ్యాన్ని, సంపదను అన్నిటినీ పొందినట్లుగా భావించారు. ఎప్పుడు ధౌమ్యుడు సంతోషంగా ఒప్పుకున్నారో, అసలు వీళ్ళకి ఎవరికి ఏమీ లేదు, వీళ్ళకి నిర్గతులుగా ఉన్నారు, ఒప్పుకుంటాడో లేదో అనుకున్నారు. కానీ పాండవుల శక్తి తెలుసు కదా ధౌమ్యుడికి. అందుకని ఎప్పుడు ఒప్పుకున్నారో వీళ్ళకి రాజ్యమే దొరికినట్లయిపోయింది. ఇంకేమంతా ధౌమ్యుడు అటువంటి వాడు మన తట్టుంటే ఇక మేము గెలిచినట్టే భావించారు, సంతోషించారు. స్వయంవరంలో పాంచాలి తమకే లభించినట్లుగా భావించారు కూడా. గురువును చూసుకొని పాండవులకు ఎంతో ధైర్యం లభించింది. గురువు దొరికాడు. తాము సనాతులమైనట్లుగా భావించారు, రక్షణ లభించినట్లుగా భావించారు, బలవంతులమైనట్లుగా భావించారు. ధౌమ్యుడు వేదాంగాల తత్వం తెలిసినవాడు, ఉదార బుద్ధి గలవాడు, ధర్మాత్ముడు. ఆయన పాండవులను తన యజమానులుగా తీసుకున్నాడు. పాండవులను ధర్మ మార్గంలో నడిపించటానికి అంగీకరించాడు. పాండవులు బుద్ధి, పరాక్రమం, బలం, ఉత్సాహం కలిగి దేవతా సమానులుగా ఉన్నారని గ్రహించాడు. ఈ వీరులు ధర్మానుసారంగా రాజ్యాన్ని తిరిగి పొందుతారని నమ్మాడు. అందుకనే కదా గురువుగా ఒప్పుకున్నాడు. పాండవులకు శుభం పలికాడు. గురువు ఆశీస్సులు పొందిన తర్వాత పాండవులు ఇక మనం పాంచాలి స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నారు. చైత్రరథ పర్వము ఇక్కడికి సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. స్వయంవర పర్వము దీన్ని అంటారు. పాండవులు 5 ద్రౌపదిని చూడాలని ఆనందంగా పాంచాల దేశానికి బయలుదేరారు. వారి తల్లితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా దారిలో చాలామంది విప్రులను చూశారు. బ్రహ్మచారులైనటువంటి ఆ విప్రులు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని పాండవులను అడిగారు ఆ విప్రులందరూ కూడా. అప్పుడు ధర్మరాజు, ఓ విప్రులారా, మేము అన్నదమ్ములం, తల్లితో కలిసి ఏకచక్రాపురం నుండి వస్తున్నాం, ఇక మీ గురించి చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణులు, అయ్యా మీరు ఈరోజే పాంచాల దేశానికి వెళ్ళండి, అక్కడ ద్రుపదరాజు భవనంలో గొప్ప స్వయంవరం జరుగుతోంది, మేము అక్కడికే వెళుతున్నాము, కనుక మాతోనే రండి, అందరం కలిసే వెళదాం. రాజు అయిన ద్రుపదుడికి యజ్ఞకుండం నుంచి ఒక చక్కని కన్నుల గల కుమార్తె జన్మించింది. దృష్టద్యుమ్నుడికి సోదరి, అంటే ఆ అగ్నిలో నుంచి పుట్టినటువంటి ఆ ద్రౌపదిని విచారంగా చెప్తున్నారు ఇక్కడ. ఆ అందగత్తె
దృష్టద్యుమ్నుడికి సోదరి. అతడు ద్రోణాచార్యుడికి శత్రువు. ముందుగా ఇవన్నీ చెప్తున్నారు. ఆయనను చంపటానికే పుట్టాడట. అతడు కూడా కవచము, కత్తి, విల్లు ఇవన్నీ ఈ పాండవులది కథ ఎక్కడంటే అక్కడ అంతా ప్రచారం అయిపోయింది చూడండి. అప్పుడు ఒక ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు, పేపర్ లేదు, అన్ని చోట్ల చెప్పుకునేవాళ్లే. ఎక్కడ చూసినా పాండవులది, ఎక్కడ చూసినా కౌరవులది, అన్ని చోట్ల అయిపోయింది. ప్రపంచమంతా పాకిపోయింది. అప్పుడు కవచము, కత్తి, విల్లు, అమ్ముల పొదని పట్టుకొని యజ్ఞకు నుండి పుట్టాడట. అతడి చెల్లెల పేరు ద్రౌపది. ఆమె శరీరం నుండి ఎప్పుడూ తాను ఉన్న చోటు నుండి క్రోశుడు దూరం వరకు నల్ల కలువల సువాసన వ్యాపిస్తూ ఉంటుందట. ఆ ద్రౌపదికి ఈరోజు స్వయంవరం జరుగుతోంది. ఆ మహోత్సవాన్ని చూడటానికి మేము కూడా వెళుతున్నాం. పైగా మేము కూడా అక్కడ ఆ స్వయంవరంలో పాలు పంచుకోవటానికి అనలేదు, చూడటానికి వెళుతున్నారట. అక్కడికి రాజులు వస్తారు, రాజపుత్రులు వస్తారు, అధికంగా దక్షిణలు ఇచ్చేటువంటి యజ్ఞకర్తలు వస్తారయ్యా. అక్కడ వేద విద్వాంసులు వస్తారు, శౌచం పాటించేవారు వస్తారు, వ్రతదీక్ష గల మహాత్ములు వస్తారు, అందమైన యువకులు కూడా వస్తారు, మహారథులు వస్తారు, మహావీరులు వస్తారు, ఎందరో లేండి మహారాజులు కూడా వస్తారు. ఆ మంచి సమయంలో వారి విజయం కోసం అనేక రకాల కానుకలు కూడా ఇస్తారయ్యా. అందరూ ఇస్తూ ఉంటారు. వాళ్లకు కలగని, వాళ్లకు మాలపడని, వాళ్లకు మాలపడని అని ఈ వీళ్ళందరికీ ఈ ఇక్కడికి వచ్చినటువంటి మహాత్ములు ఎవరెవరు పురోహితులు ఉన్నారు, ఎవరెవరు బ్రాహ్మణులు, వాళ్ళందరికీ దక్షిణ వచ్చిందే. నిండనే నిండదు. ఎంత పెట్ట తీసుకుపోయినా నిండదు. అది జోలి కట్టుకొని రావటమే. ధనాన్ని, ఆవులను కూడా ఇస్తారయ్యా. ఆ జతకు భక్ష్యభోజ్యాలను కూడా తినటానికి కూడా ఇస్తారయ్యా, దానం చేస్తారు. మోసుకోరాలేము. మనం ఆ దానాలన్నీ పుచ్చుకొని స్వయంవరాన్ని, ఉత్సవ వైభవాన్ని తనివి తీరా చూసి మంచి భోజనం 2-3 రోజులు జరుగుతుందయ్యా ఇది. మంచి భోజనం చేసి సంతోషంగా మన ఇళ్లకు వెళదాం. అక్కడికి దేశాల నుండి నటులు వస్తారట, వైతాళికులు వస్తారట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.